ఈ వీడియోలో డయాబెటీస్ అంటే ఏంటి, ఇది ఒకవేళ మీకుంటే మీరు ఇంట్లో ఉండి మీ డయాబెటీస్ని మీరే ఎలా తగ్గించుకోవచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డయాబెటీస్ ఉంది అంటే దానికి అర్థం ఏంటంటే మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయింది అని. ఈ ఇన్సులిన్ అంటే ఒక హార్మోన్, ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ ప్రొడ్యూస్ చేసే ఒక హార్మోన్. ఇది మన బాడీలో ఉన్న గ్లూకోజ్ని రెగ్యులేట్ చేస్తుంది. మనం ఫుడ్ తిన్నాక మన బ్లడ్లోకి గ్లూకోజ్ వస్తుంది. ఆ గ్లూకోజ్ మన కణాల లోపలికి వెళ్ళాలంటే ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి. ఎప్పుడైతే గ్లూకోజ్ కణాల దగ్గరకు వస్తుందో ఇన్సులిన్ అక్కడ వచ్చి కీలాగా యాక్ట్ చేసి అక్కడున్న గేట్స్ని ఓపెన్ చేస్తాయి. ఆ గేట్స్ ఓపెన్ అయ్యేసరికి ఈ గ్లూకోజ్ సెల్స్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇది నార్మల్. మరి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే సెల్స్ ఈ ఇన్సులిన్ అనే హార్మోన్కి రెస్పాండ్ అవ్వవు. ఇక్కడ గ్లూకోజ్ వస్తుంది, చాలా గ్లూకోజ్ వస్తుంది, ఈ ఇన్సులిన్ వచ్చి కీలాగా యాక్ట్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ ఈ సెల్ మన బాడీలో ఉన్న ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వదు. దాంతో మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం డైలీ లైఫ్లో చేస్తున్న 3 మిస్టేక్స్ వల్ల మన బాడీలో వస్తుంది. ఆ 3 మిస్టేక్స్లో ఒకటి ఏంటంటే గ్లూకోజ్ స్పైక్స్. మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మనం ఏమీ తిన్నప్పుడు చాలా లోలో ఉంటుంది. ఎప్పుడైతే మనం మీల్ తింటామో, మన లంచ్ కానీ డిన్నర్ కానీ చేస్తామో అప్పుడు సడన్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఒక హైకి వెళ్తుంది. దీన్ని స్పైక్ అంటారు, దీన్ని గ్లూకోజ్ స్పైక్ అంటారు. ఇలా చిన్న చిన్న స్పైక్స్ మనం ఎప్పుడు తిన్న తర్వాత నార్మలే అది. కానీ చాలా సడన్గా హై ఎలివేషన్ స్పైక్స్ మన బాడీకి డేంజర్ అవుతాయి. అంటే బ్లడ్లోకి చాలా ఎక్కువ గ్లూకోజ్ ఒకేసారి వచ్చేస్తుంది అని. మన బాడీలో ఉన్న సెల్స్కి ఎనర్జీ సోర్స్ ఏంటంటే అది గ్లూకోజే. కానీ మొక్కకి 1 గ్లాసు నీళ్ళు పోస్తే మంచిదే. కానీ అదే మొక్కకి 20 గ్లాసుల నీళ్ళు పోస్తాం అనుకోండి, ఆ మొక్కకి నీళ్ళు ఎక్కువే చనిపోతుంది. మన బాడీకి గ్లూకోజ్ కూడా అంతే. మనకి కాస్త గ్లూకోజ్ కావాలి యాక్టివ్గా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి. కానీ అదే ఎక్కువ గ్లూకోజ్ ఒకేసారి వచ్చిందనుకోండి, ఇలా గ్లూకోజ్ స్పైక్స్ వస్తున్నాయి అనుకోండి, మన బాడీలో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఇంకొక కారణం ఏంటి అంటే మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటాం. కొవ్వు ఓన్లీ ఈ ఎడిపోస్ టిష్యూలోనే ఉండదు, బ్లడ్లోనూ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, మజిల్ సెల్స్లోనూ కూడా కనిపిస్తుంది. ఈ ఒబేసిటీలో ఫ్యాట్ లెవెల్స్ చాలా ఎక్కువ అవటం వల్ల సెల్స్ మీద మరియు సెల్స్ లోపల కూడా ట్రైగ్లిజరైడ్స్ అంటే ఫ్యాట్సే. ఈ ట్రైగ్లిజరైడ్స్ ఒబేసిటీలో చాలా ఎక్కువ ఉండటం వల్ల ఈ ఇన్సులిన్ హార్మోన్ చేసే పనికి ఇవి అడ్డం వస్తాయి. దాంతో ఒబేసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తీసుకురావడానికి చాలా మెయిన్ కాజ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవడానికి ఇంకొక కారణం ఏంటంటే ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్. మనం ఎక్కువ యాక్టివ్గా ఉండకపోవటం. ఫిజికల్లీ యాక్టివ్ ఉన్నామనుకోండి, మన మజిల్స్ ఎప్పుడు వర్క్లో ఉంటాయి. మన మజిల్స్ వర్క్లో ఉన్నాయి అంటే మన మజిల్స్ గ్లూకోజ్ని ఎప్పటికప్పుడు యూజ్ చేసేసుకుంటూ ఉన్నాయి ఎనర్జీ ప్రొడక్షన్కి. మనం ఏం వర్క్ లేకుండా అంతే సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నామనుకోండి, ఈ ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయితే మనకి ఒబేసిటీ వస్తుంది. మళ్ళీ ఒబేసిటీ మీకు తెలుసు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణమవుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ 3 మిస్టేక్స్ని మనం కరెక్ట్ చేసుకుంటానికి ట్రై చేద్దాం. మనం గ్లూకోజ్ స్పైక్స్ని ఆపాలి. ఈ గ్లూకోజ్ స్పైక్స్ మనం తిన్న తర్వాత అవుతున్నాయి. మనం ఏం తిన్న తర్వాత ఈ గ్లూకోజ్ స్పైక్స్ అవుతున్నాయి అంటే మన తిన్న ఆహారంలో ఎప్పుడైతే చాలా ప్రాసెస్డ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయో ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ గ్లూకోజ్ స్పైక్స్ జరుగుతున్నాయి. మనం తింటున్న ఆహారంలో ఎక్కువ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఏంటి అంటే మనం ప్రతిరోజు తింటున్న తెల్లన్నం. అంతకుముందు మన ప్రాంతంలో ముడి బియ్యం తినేవాళ్ళు, మిల్లెట్స్ తినేవాళ్ళు. ఇప్పుడేమో ఓన్లీ వైట్ రైస్ అయింది. ఈ వైట్ రైస్ అంటే పైన ఫైబర్ కోట్ మొత్తాన్ని తీసేసి లోపల వైట్ కలర్ కార్బోహైడ్రేట్ మాత్రమే ఉంచి దాన్ని తింటున్నాం. ఈ తెల్లన్నంలో చాలా గ్లూకోజ్ కంటెంట్ ఉంటుంది. మనం తిని ఇది అరిగిపోయాక మన బ్లడ్లోకి దీని నుంచి చాలా గ్లూకోజ్ రిలీజ్ అయ్యి గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. సో మనం ఇలా తెల్లన్నం రోజు తింటాం ఆపాలి. అట్లీస్ట్ తగ్గించి ముడి బియ్యంకి స్లోగా షిఫ్ట్ అవ్వండి. ముడి బియ్యంకి ఆల్టర్నేటివ్గా రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇవి కూడా ఉంటాయి. మీకు మిల్లెట్స్ కూడా ఈ వైట్ రైస్కి ఆల్టర్నేటివ్గా మీరు తీసుకోవచ్చు. దీని మీద ఫైబర్ కోట్ ఉంటుంది కాబట్టి లోపల ఉన్న కార్బోహైడ్రేట్ స్పీడ్గా మన బ్లడ్లోకి అరిగిపోయి అబ్జర్వ్ అవ్వదు. మీరు ఆపాల్సిన ఇంకో ఫుడ్ ఐటమ్ ఏంటి అంటే కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్లో చాలా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. ఈ షుగర్ కంటెంట్ ఉన్న డ్రింక్స్ మీరు తాగితే మీ బ్లడ్ గ్లూకోజ్ ఒకేసారి స్పైక్ అయిపోతుంది. కాబట్టి ఈ కూల్ డ్రింక్స్ని కూడా మీరు ఆపండి. నెక్స్ట్ మనం భోజనం చేశాక ఒకేసారి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగద్దు అంటే ఒక మెథడ్ ఉంది. మీ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ తీసుకోండి, కానీ కార్బోహైడ్రేట్స్తో పాటు ఫైబర్ కూడా తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ అంటే ఒక అన్నం అయితే ఫైబర్ దేంట్లో బాగా ఉంటుంది? వెజిటేబుల్స్లో చాలా బాగుంటుంది. ఏదైనా వెజిటేబుల్ కర్రీ పెట్టుకోండి. బీరకాయ కానీ, సొరకాయ కానీ, పొట్లకాయ కానీ వీటిన్నిటిలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫైబర్ కూడా యాడ్ అయింది మీ ప్లేట్లో. ఈ రెండింటితో పాటు పక్కన ప్రోటీన్ కూడా తీసుకోండి. మీరు ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తింటున్నారనుకోండి,
మీరు బ్రేక్ఫాస్ట్తో పాటు పక్కన స్ప్రౌట్స్ పెట్టుకోండి. ప్రోటీన్ యాడ్ అవుతుంది, ఫైబర్ యాడ్ అవుతుంది. ఈ ప్రోటీన్, ఫైబర్ కార్బోహైడ్రేట్స్తో పాటు ఉండటం వల్ల కార్బోహైడ్రేట్స్ అరగటం స్లోగా అవుతుంది కాబట్టి దీని నుంచి గ్లూకోజ్ కూడా స్లోగా రిలీజ్ అవుతుంది. స్లోగా చాలా గ్రాడ్యువల్గా గ్లూకోజ్ బ్లడ్లో పెరుగుతుంది. ఈ రెండు పక్కన ఉండటం వల్ల, ఈ రెండు పక్కన లేవనుకోండి, ఓన్లీ కార్బోహైడ్రేట్ ఉందనుకోండి, ఇది తొందరగా అరిగిపోతుంది, సడన్గా పెద్ద స్పైక్ చూడటానికి అవుతుంది. కాబట్టి మన ప్లేట్లో కార్బోహైడ్రేట్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ కూడా ఉండాలి, 3 ఉండాలి. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, మీరు ఈవినింగ్ టైం మీకు ఒకవేళ స్నాక్స్ తినాలనిపిస్తుంది, లేదా 10:30, 11 ఆ టైంలో మీకు ఏదైనా స్వీట్గా అయినా తినాలనిపిస్తుంది, చాలా తీయగా ఉండే ఫుడ్ తీసుకోకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. 4 o'clock 5కి తినాలనిపించింది అనుకోండి, స్వీట్ కానీ ఇలాంటివి పట్టుకోకుండా కాస్త ఆల్మండ్స్ పట్టుకోండి, క్యాషూ నట్స్ తినండి. ఇలాంటి నట్స్ తిన్నారనుకోండి, మీ పొట్ట నిండినట్టు ఉంటుంది, మీకు బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ వస్తాయి. ఇప్పుడు నేను మీకు చేయడం ద్వారా మీరు ఈ గ్లూకోజ్ స్పైక్స్ మీ బ్లడ్లో జరగకుండా చూసుకునే వాళ్ళు అవుతారు. నెక్స్ట్ మనం ఈ ఒబెసిటీ దగ్గరకు వద్దాం. మీరు ఒకవేళ ఉండాల్సిన దానికన్నా కాస్త ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోండి, అంటే ఒబెసిటీతో ఉన్నారనుకోండి, మీ బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్ని తగ్గడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో నేను ఆల్రెడీ చేస్తున్నాను, దాన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను. మీరు ఈ వీడియో చూశాక దాన్ని చూడొచ్చు. డయాబెటీస్ గురించి చూస్తున్నారు కాబట్టి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో చాలా స్టేజెస్ ఉంటాయి, కానీ మీరు 16:8 దాకా చేసి ఆగండి. ఈ మెథడ్స్ ఫాలో అవటం ద్వారా మీ బాడీలో మీరు ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించుకోవచ్చు. మీ బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది అంటే దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మీరు చివరిగా సరి చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ని ఎలా సరి చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాము. మీరు చేయాల్సింది ఏంటంటే పొద్దున పూటైనా సాయంత్రం పూటైనా ఒక 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడానికి పెట్టుకోవాలి. మీరు యోగా చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, కాస్త లైట్ వెయిట్, హెవీగా చేయకండి, కాస్త లైట్ వెయిట్ ఈ డంబెల్స్తో కూడా మీరు వర్కౌట్స్ చేయొచ్చు. ఈ మీ మజిల్స్ అన్నీ యాక్టివ్ అవ్వాలి. మీరు చేయాల్సిన ఇంకో పని ఏంటంటే, మీరు ఒకవేళ 3 times తింటుంటే తిన్న ప్రతి ఒక్కసారి ఒక 10 minutes ఏదైనా చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. ఎగ్జాంపుల్ వాకింగ్ తీసుకోండి, వాకింగ్ అయితే చాలా బెస్ట్ ఉంటుంది. లంచ్ చేశాక ఒక 10 minutes వాకింగ్కి వెళ్ళాలి. డిన్నర్ చేశాక పడుకునే ముందు అట్లీస్ట్ ఒక 10 minutes కాస్త వాకింగ్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా వాకింగ్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. తిన్న తర్వాత ఏం జరుగుతుంది, ప్రతిసారి మనం ఇందాక అనుకున్నాం కదా, గ్లూకోజ్ స్పైక్స్ వస్తాయి. అంటే తిన్న తర్వాత అది అరిగిపోయిన తర్వాత గ్లూకోజ్ బ్లడ్లో కలుస్తుంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు మీ మజిల్స్ని ఇక్కడ ఎందుకు యాక్టివేట్ చేస్తున్నామంటే, మీరు మజిల్స్కి పని చెప్పినప్పుడు మజిల్స్ అందులో ఉన్న స్టోర్డ్ గ్లూకోజ్ మొత్తాన్ని ఖర్చు పెట్టేస్తాయి. ఇప్పుడు మజిల్స్ అన్ని గ్లూకోజ్ని రిసీవ్ చేసుకుంటానికి రెడీగా ఉంటాయి. మీరు ఎక్సర్సైజ్ చేశాక మీరు అప్పుడు తింటున్నారు కాబట్టి తిన్న ఫుడ్ అరిగిపోయాక బ్లడ్లోకి గ్లూకోజ్ వచ్చాక ఆ గ్లూకోజ్ని యాక్టివేట్ చేసుకుంటానికి మీ మజిల్స్ అన్ని సహకరిస్తాయి. అప్పుడు మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఒకేసారి పెరగవు. సో ఇలా ఫిజికల్ యాక్టివిటీ మీకు ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఫిజికల్ యాక్టివిటీతో పాటు నేను ఇందాక చెప్పిన టెక్నిక్స్ అన్ని మీరు ఇంట్లో పాటించినట్లయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీ బాడీలో తగ్గుతుంది. మీరు ఇంట్లో ఉండే మీ డయాబెటీస్ని మీరే కంట్రోల్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఈ విధంగా మీరు చేస్తారని ఆశిస్తూ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్కారం.